వెల్కమ్ టు జయవర్సన. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పొత్తు అనేది ఏ పార్టీ అయినా పొత్తు తీసుకుంటే ఆ పార్టీ వల్ల మనకు లాభం ఏముంటది? తద్వారా ఆ పొత్తును ఉపయోగించుకొని మన అధికారంలోకి వచ్చిన తర్వాత పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు ఏ మంచి చేయాలనే ఆలోచనతోనే పొత్తు ధర్మం ప్రకారం పొత్తులోకి వెళ్తారు. కానీ మన రాష్ట్రంలో బీజేపీకి ఎటువంటి ఓటు బ్యాంకు లేనప్పటికి కూడా పొత్తు కోసం జనసేన, టీడీపీ అంతగా ఎదురు చూసి పొత్తు కలవడానికి గల కారణం ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎంతో కొంత సవ్యంగా జరగాలి. వ్యవస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి తన చేతుల్లో పెట్టేసుకున్నాడు. అటువంటి విధ్వంసకర పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే పొత్తు అవసరం, పొత్తుకెళ్లారు. ఇది వాస్తవం. తద్వారా పొత్తులో భాగంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఏకపక్షంగా వ్యవహరించే ఐపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ, వీళ్ళ బాసులను కానీ మార్చాలన్న ఒత్తిడి ఎలక్షన్ కమిషన్ మీద ఇప్పటి నుంచి గత 20 రోజులు బట్టి ఉన్నది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా వాళ్ళ మీద చర్యలు లేకుండా చిన్న చిన్న చేపలు, చిన్న ఐపీఎస్లను, ఐఏఎస్లను మార్చడం తప్ప అసలైనటువంటి బాసులను మార్చకపోవడంతో ప్రతిపక్షాలు ఒక ఆందోళనకు గురవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు మార్చకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆటలు తగ్గవు. ఆయన కంట్రోల్ చేయాలంటే డీజీపీని కానీ, సిఎస్ని కానీ, ఇంటెలిజెంట్ చీఫ్ని కానీ మార్చక తప్పదనేటువంటి ఫిర్యాదులు కేంద్ర పెద్దల దగ్గర ఇప్పటికే ఉన్నాయి. వాటిలో కూడా వాళ్ళు కూడా మొన్న వచ్చి పొత్తుల భాగంగా కొన్ని సీట్ల గురించి డిస్కషన్ చేసే భాగంలో మొన్న కూర్చున్నప్పుడు కూడా ఇదే మాటలు చర్చకొచ్చినాయి. త్వరలో డీజీపీ, సిఎస్ని కూడా మారుస్తారు, మీరు కంగారు పడకండి అనేటువంటి మాటలు కూడా జరిగినాయి. ఇప్పటి వరకు ఎప్పుడైతే మార్చలేదో ఒక ఆందోళన అయితే జరుగుతుంది. కానీ త్వరలో ఇప్పుడు 2 రోజుల్లో ఒక పెద్ద వికెట్ పడే అవకాశం ఉందన్నమాట. ఒక పెద్ద వికెట్ రాష్ట్రంలో ఒక పెద్ద వికెట్ పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆయన ఇతర రాష్ట్రాలు ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదంటే ఇక్కడే ఎలక్షన్కి సంబంధం లేని పోస్టులో పెట్టడం కానీ కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్న ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికి కూడా దీని మీద జనసేన, టీడీపీ పెద్దలు బీజేపీ హైకమాండ్తో చాలా చర్చ జరిగింది. చర్చ కాదు, చాలా ఒత్తిడి, మామూలు ఒత్తిడి కాదు. మీతో మేము పొత్తు తీసుకున్నది దీనికోసమే. ఇప్పటికి కూడా మీరు దీని మీద చర్యలు తీసుకోకపోతే ఏం చేయలేని పరిస్థితి. పొత్తు ధర్మం ప్రకారం ఇక్కడ మనం దెబ్బతినే అవకాశాలు ఉంటాయంటే కనీసం బీజేపీకి ఉన్నటువంటి 6 ఎంపీల్లో కనీసం 3-4 టికెట్లు నెగ్గాలంటే ఇక్కడ జనసేన, టీడీపీ యొక్క విధానాలు వాళ్ళు తప్పక పాటించవలసిన అవసరం ఉంది. కాబట్టి త్వరలో పెద్ద వికెట్ పడే అవకాశాలు ఉన్నాయి. 2 రోజులు పెద్ద వికెట్ పడుతుంది. ఇంకో 2-3 రోజుల గ్యాప్లో మరో పెద్ద వికెట్ కంపల్సరీ పడే అవకాశాలు ఉన్నాయి. జై భీమ్ అందరికీ.